రెండో పాయింట్లో ఏం రాశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రూట్లో వస్తున్నటువంటి క్రమంలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చేటువంటి దానికి అవకాశం కనబడతా ఉంది. అనేక జంక్షన్స్లో పెద్ద ఎత్తున జనాలు వచ్చి వారికి స్వాగతం పలికేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మా అంచనా ప్రకారం 65,000 మంది వస్తారన్నటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ రాసిచ్చింది. 65,000 మంది. ఒక సామాన్యమైన మాకు తెలిసి మేము అనేక సమావేశాలు అనేక సభలు మేము నిర్వహించాం, కానీ మేము 65,000 మందిని మొబిలైజ్ చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఏదైనా ప్రభుత్వంలో ఉంటే బస్సులు తేవచ్చు, ప్రభుత్వంలో ఉంటే ఆటోలు ఇస్తారు, ఆర్టీసీ బస్సులు ఇస్తారు, ప్రైవేట్ వాళ్ళు బస్సులు ఇస్తారు, మొబిలైజ్ చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక పర్యటనకు వస్తూ ఉంటే 65,000 మంది వస్తారన్నటువంటిది పోలీస్ శాఖే చెప్తా ఉందనంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేటువంటి విషయాన్ని కూడా గమనించమని చెప్పుకోతా ఉన్నా. ఎవరి తరం కాదు 65,000 మందిని తీసుకురావడం. ఒక నియోజకవర్గం నుంచి మహా అయితే ఒక 10,000 మందినో 5,000 మందినో తరలించడం అంటే ఏదో బాధపడి తీసుకురాగలం. కానీ పోలీస్ శాఖే 65,000 మంది వస్తారని చెప్పి అంచనా వేస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వారు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయం మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనేటువంటి దానికి ఈ సమాధానం వారు ఇచ్చినటువంటి ఈ లేఖలో వారి సమాధానం ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మూడో పాయింట్, మేము ఇంతమంది పోలీసుని 63 కిలోమీటర్ల మేర మేము పోలీసుని డిప్లాయ్ చేయడం అనేటువంటిది మా వల్ల కాదు. చాలా షార్ట్ పీరియడ్, ఈ సమయంలో మేము పోలీసుని డిప్లాయ్ చేయలేము అనేటువంటిది మూడో పాయింట్. చెప్పండి, గడిచినటువంటి 15 మాసాల్లో అనేక పర్యటనలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో. ఎక్కడికక్కడ 100 మందిని 200 మందిని 300 మందిని పోలీసుల్ని మేము డిప్లాయ్ చేసామనేటువంటి మాట చెప్తున్నారు తప్ప యాక్షన్లో ఒక్క పోలీస్ అన్నా ఎక్కడన్నా కనబడాడు చెప్పమనండి. ఒక రోప్ పార్టీ వచ్చిందంటే ఆ వ్యాన్లో కూర్చుంటారు. అంటే రోప్ పార్టీని పెట్టాము, జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశాము అనేటువంటిది చెప్పడానికి తప్ప పోలీస్ వారి డిపార్ట్మెంటల్ డ్యూటీ చేసి ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక నాయకుడికి ఇవ్వాల్సినటువంటి భద్రత ఇచ్చినటువంటి ఒక్క సంఘటన గడిచినటువంటి 15 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చేసింది చూపించమనండి. రాప్తాడు వెళ్తే హెలిప్యాడ్ దగ్గర మొత్తం జనాన్ని వదిలేశారు. హెలికాప్టర్ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ తిరిగి హెలికాప్టర్లో ఆ ఏజెన్సీస్ కానీ లేదా పైలట్స్ కానీ వారి ప్రోగ్రామ్స్కి చేయాలన్నా రావాలన్నా పర్మిషన్ తీసుకోవాలన్నా భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్. మళ్ళీ తిరిగి మాకు పోలీస్ శాఖ మాకు సమయం సరిపోదు, ఇంతమంది పోలీసుని తీసుకురాలేమని అంటే మీరు ఎక్కడిచ్చారు? పోలీస్ సపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు చెప్పండి గడిచినటువంటి 15 మాసాల్లో? తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. 4వ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియా, ఫార్మాసిటీ ఉంది, అచ్యుతాపురం సెజ్ ఉంది. దీనికి వచ్చేటువంటి రాకపోకలు ఇబ్బందులు కలుగుతాయి, ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఆయన వచ్చేది 11 గంటలకి. అయితే మార్నింగ్ షిఫ్ట్ ఉదయాన్నే 6 గంటలకు ఉంటుంది, జనరల్ షిఫ్ట్ 9 గంటలకు ఉంటుంది, బి షిఫ్ట్ 2 గంటలకు ఉంటుంది, సి షిఫ్ట్ రాత్రి 10 గంటలకు ఉంటుంది. నాకు తెలిసి అయితే ఇవే వర్కింగ్ అవర్స్ అయితే మాత్రం. ఆయన వచ్చేది 11 గంటలకి. ఎక్కడ ఏ రోడ్డు బ్లాక్ చేస్తామని చెప్పి చెప్పలేదే మేము, ఏ రోడ్డు మీద మీటింగ్ పెడతామని చెప్పి చెప్పలేదే, ఎక్కడ రోడ్ షో ఉంటుందని చెప్పి చెప్పలేదే. మీ అంతటి మీరే అంచనా వేసుకొని ప్రజలు వారు స్వచ్ఛందంగా రావచ్చని చెప్పి మీరే చెప్పి ఈరోజు మేము వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి? అక్కడ కంపెనీలు ఇబ్బంది పడతాయి, లేదా ఫ్యాక్టరీలు ఇబ్బంది పడతాయి అనేటువంటి దానికన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇబ్బంది పడతారు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి భయపడతా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. 5వ పాయింట్, గతంలో మీరు ఏదైతే కాలేజ్ విజిట్ చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని చెప్తున్నారో
దానికి ఏ అబ్స్ట్రక్షన్ లేకుండా హెలికాప్టర్ మీద వస్తే పరిశీలిస్తామని చెప్తా ఉన్నారు. హెలికాప్టర్ మీద వస్తే పరిశీలిస్తామన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రావాలో కూడా మీరు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదా? ఆయన ఎలా రావాలో, ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో ఇది కూడా ఈ ప్రభుత్వమే నిర్ణయిస్తుందా? గతంలో నెల్లూరు పర్యటనకు వెళ్తామనంటే ఆ హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వడానికి 3 సార్లు పర్యటన కార్యక్రమం మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రాప్తాడ్లో హెలికాప్టర్ పర్మిషన్ తీసుకుంటే పూర్తిగా సెక్యూరిటీ అంతా కూడా గాలికి వదిలేసి ఆ హెలికాప్టర్ని డ్యామేజ్ చేసి మళ్ళీ హెలికాప్టర్ ఏజెన్సీస్ అనేటువంటివి రెస్పాండ్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. మీరు ఈరోజు మళ్ళీ కొత్తగా హెలికాప్టర్ అని చెప్పి మీరు సలహా ఇస్తూ ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 6వ పాయింట్ ఏంటంటే మొన్న తమిళనాడులో జరిగినటువంటి ఘటన. టీవీకే పార్టీ అధ్యక్షులు విజయ్ గారు వారి బహిరంగ సభలో 39 మంది దగ్గర మరణించారు. అటువంటిది ఏదైనా జరగవచ్చేమో, అందుకని ఈ రోడ్ షోకి పర్మిషన్ లేదు అనేటువంటిది వారు 6వ పాయింట్గా రాశారు. చంద్రబాబు నాయుడు గారు కందుకూరు వెళ్ళి 9 మందిని చంపేసినా, లేదా మంగళగిరి వెళ్ళి 3 చంపేసినా, పుష్కరాలకు వచ్చి రాజమండ్రిలో 29 మందిని చంపేసినా, అంటే ఆయన ఏ పర్యటనకి వెళ్ళినా ఎవరినైనా చంపవచ్చు. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 14 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పార్టీ స్థాపించిన దగ్గర నుంచి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా అనేక ఈవెంట్స్ చేశాం, అనేక బహిరంగ సభలు పెట్టాం. ఒక్క ఇన్సిడెంట్ చెప్పానండి. మాకు మా పర్యటన, మా కార్యక్రమాలు ఎంత ముఖ్యమో ఆ కార్యక్రమాలకు వచ్చేటువంటి ప్రజలు, మా పార్టీ కార్యకర్తలు, మా అభిమానులు కూడా మాకు అంతే ముఖ్యం. మీకున్నటువంటి జాగ్రత్తల కన్నా మాకు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం మేము. మీరు ఎక్కడో ఏదో జరిగింది, ఆ జరిగింది మళ్ళీ ఇక్కడ జరగవచ్చు, అందుకని మేము పర్మిషన్ ఇవ్వట్లేదని అంటే, ఇదే ప్రతిపక్ష నాయకుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇంతమందిని పొట్టన పెట్టుకొని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొట్టన పెట్టుకొని, అయినప్పటికీ కందుకూరులో ఇన్సిడెంట్ అయినప్పటికీ ఎక్కడ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని మనం ఏదో రాజకీయం చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో అనుకుంటారని ఆ రోజు మా ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చింది, జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. అయినా సరే జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు ఆ రోజు. ఒకవేళ ఇదే జరిగితే రేపు రాజమండ్రి పుష్కరాలు మళ్ళీ ఉన్నాయి. రేపు 2027 పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద రాళ్ళు రూపించి తిరిగి అదేదో మేం చేసినట్టు రాస్తే ఎలాగా? చేయండి, ఎంక్వైరీ చేయండి. అలాగే రెంటపాలెంలో వెహికల్స్కి పర్మిషన్స్ ఇచ్చాం. ఎన్ని వెహికల్స్కి? 3 వెహికల్స్కి 100 మందికి పర్మిషన్స్ ఇచ్చాం. చాలామంది ప్రజలు వచ్చారు. ఎవరో ఒక వ్యక్తి చనిపోయారు అనేటువంటిది రాశారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల చనిపోయారు? ఇదే మీ పోలీస్ శాఖ ఏం చెప్పింది? ముందు రోజు ఏం చెప్పింది? మరుసటి రోజు ఏం చెప్పారు? ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది? మీరు పెట్టినటువంటి కేసులు ఎవరి మీద? ఎవరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కారు నడుపుతున్నటువంటి డ్రైవర్ ఏ డిపార్ట్మెంట్ చెప్పండి? మీ పోలీస్ డిపార్ట్మెంటే. పోలీస్ శాఖ సంబంధించినటువంటి డ్రైవరే జగన్మోహన్ రెడ్డి గారు కారు తప్పుతా ఉన్నారు. ఒకవేళ మీరు చెప్పిందే నిజం అనుకుంటే మీ డిపార్ట్మెంట్దే తప్పు. మేము ఎవరి ప్రాణాలు పోవాలి, మా కార్యకర్తలు వస్తే వాళ్ళ ప్రాణాలు పోవాలని చెప్పి ఏ నాయకుడు కోరుకుంటాడు? ఆ సవాళ్ళ మీద రాజకీయం చేసేటువంటి తత్వం ఈ చంద్రబాబు నాయుడు గారికే ఉంది. అదొక ఇన్సిడెంట్ చెప్పారు. మన బంగారుపాలెంలో మార్కెట్ యార్డ్ దగ్గరికి హెలిప్యాడ్ స్టాంపేడ్ అయ్యింది.
ఆ రోజు నేషనల్ చిత్తూరు బెంగళూరు హైవే మీద ట్రాఫిక్ కంజెషన్ అయిందని చెప్పి రాశారు. ఇక్కడ బంగారుపాలెం చిత్తూరు డిస్ట్రిక్ట్ వెళ్ళినప్పుడు ఆ రోజు చిత్తూరు బెంగళూరు నేషనల్ హైవే మీదకి అసలు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కాన్వాయే వెళ్ళలేదు. చిత్తూరు బెంగళూరుకు సంబంధించినటువంటి నేషనల్ హైవే కానుకుని ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కాన్వాయ్ వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ వచ్చి మీరు నేషనల్ హైవే మీదకి వచ్చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినా సరే ఎక్కడ నేషనల్ హైవే మీదకి వెళ్తే ట్రాఫిక్ కంజెషన్ ఉంటుందని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే సర్వీస్ రోడ్లో వెళ్ళమని చెప్పి ఆదేశించి సర్వీస్ రోడ్లో వెళ్ళాం. మరి ఆ రోజు మీ పోలీస్ డిపార్ట్మెంటే మీ ఎస్పీలే నేషనల్ హైవే మీద వెళ్ళమని చెప్పి ఈరోజు ఇదే మీ పోలీస్ డిపార్ట్మెంటే ఈరోజు నేషనల్ హైవే మీద వద్దు స్టేట్ హైవే మీద వద్దు అని చెప్పి మీరు లేఖలు రాస్తే ఏమనుకోవాలి? గడిచినటువంటి 5 రోజులుగా మీ అందరికి తెలుసు 4వ తారీఖు నుంచి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. 4, 5, 6 ఈరోజు 7వ తారీఖు అంటే ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ చేసేస్తే పర్యటన ఆగిపోద్ది, జగన్మోహన్ రెడ్డి గారు రావడం మానేస్తారు. మీ అమాయకత్వం. మేము ఏ రోజు మీకోసం మీ దగ్గర పర్మిషన్లు అడగలా, మీకు సమాచారం మాత్రమే ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తున్నారు, విశాఖపట్నం నుంచి నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ విజిట్ చేస్తూ ఉన్నారు, అక్కడ పత్రికా సమావేశం పెట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారన్నటువంటి సమాచారాన్ని కావాల్సినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయమని మాత్రమే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసాం తప్ప మా నాయకుడు వస్తున్నాడు మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని ఎవరు అడగలేదు. మాకు అవసరం కూడా లేదు. 2 ప్రజా సమస్యల మీద వస్తున్నటువంటి ఒక ప్రజానాయకుడు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ప్రశ్నించడానికి వచ్చినప్పుడు ఎవరు పర్మిషన్ కావాలండి? మీకు నచ్చినట్టు భూములు అమ్మేస్తారు, మీకు నచ్చినట్టు కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తారు, మీకు నచ్చినట్టు విద్యని ప్రైవేట్ పరం చేస్తారు, మీకు నచ్చినట్టు వ్యవసాయాన్ని ప్రైవేట్ పరం చేస్తారు. ఇంక ఈ రాష్ట్రంలో ఎవడో మాట్లాడకూడదా? చివరికి వాళ్ళు ఏమంటారంటే పర్మిషన్ లేదు, ఒకవేళ మీరు రావాలనుకుంటే హెలికాప్టర్ పర్మిషన్ పెట్టుకుంటే మేము పరిశీలిస్తామని చెప్పి చెప్తారు. ఇది లాస్ట్ పాయింట్. అసలు నాకు అనుమానంగా ఉంది, ఇన్ని రోజులు హెలికాప్టర్ పర్మిషన్ లేదన్నారు కొన్ని కార్యక్రమాలకి, ఇప్పుడు కొత్తగా హెలికాప్టర్ మీద వస్తే పర్మిషన్ ఇస్తామంటే మాకు ఎందుకో అనుమానంగా ఉంది. నాకు వ్యక్తిగతమైనటువంటి నా తాలూకా అభిప్రాయం అంటే వీళ్ళు తాలూకా ఆలోచనలో ఏదైనా ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచనలో ఏదైనా కుట్రకోణం ఉందేమో అన్నటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది నాకు. ఇన్ని రోజులు హెలికాప్టర్ వద్దన్నటువంటి ఈ ప్రభుత్వం, ఇన్ని రోజులు హెలికాప్టర్లకి హెలిప్యాడ్లకి పర్మిషన్ ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మీరు హెలికాప్టర్లోనే రండి అని చెప్పి నొక్కి వక్కానిచ్చేటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఏదో అనుమానం కలుగుతూ ఉంది నాకు. మీ అభిప్రాయం, మీ ఉద్దేశం ఏంటో, దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో చాలా అనుమానాలకి నాకే కాదు రాష్ట్రంలో మా పార్టీ నాయకులకి కార్యకర్తలు కూడా చాలా అనుమానాలు రేకెత్తించేటువంటి ప్రశ్నలా కనబడతా ఉంది. సో ఇవన్నీ పక్కన పెడితే, ఎందుకంటే ప్రజలకు తెలియాలి, వాస్తవాలు తెలియాలి. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, మా నాయకుడు వస్తాడు, ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు, మన పక్షాన్ని నిలబడతాడు, రాష్ట్రంలో పేదవాడికి వైద్య విద్యని అందించేటువంటి దానికి ముందుండి పోరాటం చేస్తాడు, రాష్ట్రంలో పేద కుటుంబాలకి వెనుకబడినటువంటి ప్రాంతాలకి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని అందుబాటులో తీసుకొచ్చేటువంటి దానికి అండగా నిలబడతాడు అనేటువంటి నమ్మకంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా ఉన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసేటువంటి ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో రేపు 9వ తారీఖు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం విచ్చేసి రోడ్డు మార్గానే రేపు నర్సీపట్నం కాలేజీకి వెళ్తారో, ఎవరు ఆపుతారో చూస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పటికన్నా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్నన్నా వెనక్కి తీసుకోండి, లేదా మేము సజావుగా చేస్తాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం, కేవలం ప్రజా సమస్యని లేవనెత్తి ప్రజల ముందు పెడతాం అనేటువంటి ఈ కార్యక్రమానికి మీరు సహకారం అని అందించండి. మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే మా పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీగా నిలబడతారు, వారికి అండగా నిలబడతారు.
వారిని కాపాడుకునేటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తీసుకుంటారన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ లెటర్లు రాయడం ఇంకా ఈ లవ్ లెటర్లు రాయడం మానేయండి. ఎందుకని నాకు 3 సార్లు రాశారు ఇప్పటికి. 4వ తారీఖు నుంచి 4, 5, 6 చివరికి ఇది కాదని చెప్పడానికి.